అన్వేషి అన్యాయం, అవమానం, అసమానతల మీద ధిక్కారం స్వరం వినిపించినటువంటి గొప్ప పోరాట యోధుడు. అటువంటి కళా ప్రాంగణాన్ని, ఒక సత్యాన్వేషి కళా ప్రాంగణాన్ని అసత్యవాది ప్రారంభించడం అనంటే ఇది కాళోజీ గారి ఆత్మ ఆగ్రహిస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక మహానుభావుని విగ్రహావిష్కరణ లేదా ఆ ప్రారంభోత్సవం, దాని నిర్మాణం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన తయారైంది. ఇవాళ కాస్త చివరి స్టేజ్లో రంగులేసి అదేదో మేమే నిర్మించడం అనేటువంటి బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వరంగల్ ప్రజానీకానికి తెలుసు దాని నిర్ణేత నిర్మాత ఎవరో. ఇదే సందర్భంగా ఈ ప్రభుత్వం విజయోత్సవ సభ, అసలు వీళ్ళు ఏం ఉద్ధరించాలని, 11 మాసాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే విజయోత్సవ సభ ఎప్పుడు జరుపుతాం? ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి మంచి జరిగినప్పుడు, పరిపాలనలో అద్భుతాలు సాకారమైనప్పుడు విజయోత్సవ సభ జరుగుతాం. ఇవాళ మేము ఈ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం, మీకు విజయోత్సవ సభ జరిపేటువంటి అర్హత లేదు. మీరు జరపాల్సింది విశ్వాసఘాతక సభ. మీరు 2-3 సభలు జరపాలి. విశ్వాసఘాతక సభ జరపాలి, లేదా విద్వేష సభ. ఈ ఏడాది కాలంలో అనేక రకాలుగా మీరు వండి వార్చింది విద్వేషం, లేదా విధ్వంస సభ జరపాలి. విశ్వాసఘాతకమైన, విద్వేషమైన, విధ్వంస సభ అయినా జరపాలి. కారణం ఏంటంటే వాటన్నిటి కూడా నేను సోదారణగా వాటికి వివరంగా చెప్తా. అదే రకంగా వరంగల్లో సభ జరుగుతున్నది కాబట్టి గడిచిన సంవత్సరం ఎన్నికలకు ముందు మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ను ఆ రోజు అనౌన్స్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా రైతు డిక్లరేషన్ను ప్రకటించి అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చిందని వరంగల్లో ఈ సభ జరుపుతూ ఉన్నారు. రాణి రుద్రమ పుట్టిన గడ్డ, సమ్మక్క సారమ్మలు పుట్టిన గడ్డ, కాళోజీ నారాయణరావు గారు పుట్టిన గడ్డ, ఆచార్య జయశంకర్ గారు సంచరించిన గడ్డ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బియ్యాల జనార్దన్ రావు. వీరంతా ఎవరు? పోరాట యోధులు, సత్యాన్వేషులు, ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వాళ్ళు. ప్రజల పక్షాన పోరాటం చేసిన మహానుభావుల గడ్డ మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని వాళ్ళు వచ్చి విజయోత్సవ సభలు జరపడం వారి ఒక రకంగా ఇది అహంకారానికి నిదర్శనం. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. కాలే. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఇవ్వలే. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వలే. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చేయలే. మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. తెరిపించలే. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తీసుకొస్తామన్నారు. అమల్లోకి రాలే. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపన్నారు. అమలు కాలేదు. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. ఇప్పటికి కాలే. అంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అదే గడ్డ మీద ఇటువంటి మీటింగ్ పెట్టడం అనంటే ప్రజల్ని వంచడమే అనేటువంటి విషయాన్ని మరొకసారి
గుర్తు చేస్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పిన కదా, విశ్వాసఘాతకం ఎందుకు ఈ పదం వాడుతున్నామంటే, మీరు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో గ్యారంటీల రూపేణా హామీల రూపేణా ఇచ్చింది. ఏ వర్గం ఏ రోజు మీ పాలనలో బాగున్నది? రైతుల విషయంలో రైతు మేము బంధు ఇస్తే మేము భరోసా ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 2 లక్షల రూపాయలది, దానికోసం ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టులో ఆల్మోస్ట్ ఆల్ పూర్తి చేస్తామనేటువంటి రకంగా మాట్లాడి, ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ మీటింగులు పెట్టినా ఆడ ఉండేటువంటి స్థానిక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మేము పూర్తి చేస్తామన్నారు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో రోడ్ల మీద తిరుగుతూ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో మేము అన్ని హామీలు అమలు చేసినాం, మాలాంటి ప్రభుత్వం మీ దగ్గర రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బట్టబయలవుతూ ఉన్నది. వీళ్ళు మాటలతోని ప్రజల్ని మభ్యపెట్టి మోసబుచ్చేటువంటి కార్యక్రమం. అందుకనే విద్యార్థుల విషయంలో కానీ, మైనార్టీల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, రైతాంగం విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీలన్నీ ఇవాళ అమలుకు నోచుకోలేదు. కాబట్టి మేము ఈ సభకు విశ్వాసఘాతక సభ అనేటువంటి పేరు పెట్టుకోమనే మాట మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా విద్వేష సభ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఈ ఏడాది మాసంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారి నోట నిన్నగాక మొన్న చాచా జవహర్లాల్ నెహ్రూ గారి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన విద్వేషమే. ఒక తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరి ఉద్యమాన్ని ప్రారంభించి కోట్లాది ప్రజల్ని కదిలించి తెలంగాణ జాతిని యావత్తు ఏకోన్ముఖులను చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకనే విద్వేషం అంటున్నాం. గోళీలు కనుగుడ్లతో గోళీలు ఆడుకుంటాం, లాగుల్లో తొండలు చొరగొడతాం, భూముల్లో జిల్లెలు ముడిపిస్తాం, లంక బిందెలు ఉంటాయి అనుకొని వస్తే ఇంకేదో జరిగింది, లేదా కౌన్సిల్ సభ్యులను పెట్టుకొని ఇరాన్ కేఫ్లో కూర్చున్నట్టున్నది. ఇదేమన్నా ముఖ్యమంత్రి స్థాయి? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పాలకుడు తన స్థాయిని, తన ప్రజల స్థాయిని పెంచి ఇమేజ్ పెంచుకునేటువంటి దిశగా ఆలోచించాలి తప్ప ఈయన అన్నిటినీ కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ నిన్న మహారాష్ట్రలో మాట్లాడినా, ఏ రోజు నోరు తెరిచి మాట్లాడినా చివరి వరకు ఆ మాట్లాడేటువంటి క్రమంలో ఎక్కడో కాడ విద్వేషం కనబడుతూ ఉంటుంది. అందుకనే పెడితే విశ్వాసఘాతక సభ పెట్టుకోండి, లేదా విద్వేష సభ పెట్టుకోండి, లేదా విధ్వంస సభ. ప్రజలు ఏం ఆశిస్తారు? ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల ఓట్లతో గెలిస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది, లేదా గత ప్రభుత్వం చేసిన దానికి అనుగుణంగా ఇంకా అధికంగా మా ప్రయోజనాలు కాపాడబడతాయి అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అసలు విషయాలు పక్కకు పెట్టి, 6 గ్యారంటీల విషయం పక్కకు పెట్టి ఇవాళ ఎటువంటి విధ్వంసం కొనసాగుతూ ఉన్నది? ఫార్మా కంపెనీల కోసం వేలాది ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే అది కాదని మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాలో తన సొంత నియోజకవర్గంలో ప్రజల్ని ఎటువంటి భయానక స్థితి, అధికారం స్వయంగా మీరు ఎమ్మెల్యే కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి పునాది అయినటువంటి మీ నియోజకవర్గ ప్రజలే మీ నిర్వాహకం వల్ల జైళ్ళల్లో పడేటువంటి దుస్థితి వచ్చింది అనంటే ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా మరి అణిచివేస్తున్నాం అనే దానికి నిదర్శనం ఆ సంఘటన. హైడ్రా పేరిట ఇవాళ తెలంగాణ మొత్తం ఆ మధ్య నెల రోజుల క్రితం ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం. ఏ క్షణాన ఏ వాడాలో ఏం జరుగుతుంది అనేటువంటి హాహాకారాలు. తెలంగాణ ప్రజలు మొత్తం తెల్లారు లేస్తే టీవీల ముందు కూర్చొని హైదరాబాద్లో అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటి భయానక వాతావరణం. ఎందుకు తెలంగాణ మొత్తం టీవీలకు అతుకుపోయింది అనంటే హైదరాబాద్తో ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో సంబంధం ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి విధ్వంసం కొనసాగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా మేము
సీరియస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఫ్యూచర్ సిటీ పేరిట వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకొని ఒక జీవితానికి ఒక అర్థం పరమార్థంతో బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్టెబిలైజ్ చేసేటువంటి దుర్మార్గపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీనన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ప్రత్యేకించి 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి అంటున్నారు. ఇది గతంలో బహుశా మీ అందరికీ కూడా తెలుసు. వెనకడ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పాఠం ఉండే మూర్ఖు రాజా అని. ఇక దేవతా వస్త్రాల గురించి చెప్పాలంటే అది కొంచెం సంస్కారం అడ్డ వస్తుంది. ఏది లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి, ఇవ్వంది ఇచ్చినట్టు భ్రమింపజేసి ప్రజల్ని ఒక గందరగోళ పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతూ ఉన్నది. ఇవాళ 6 గ్యారంటీలు మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మొదటి రోజే 2 హామీలు అమలు చేసినామని మాట్లాడారు. మరి 2 హామీలు 2 రోజులలోనే అమలు చేస్తే మిగతా ఈ హామీలన్నీ ఏం సంగతి? ఇవాళ మహాలక్ష్మి 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి మొదటిది. ఈ మహాలక్ష్మిలో 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒకటి మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేది, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ మూడిట్లో అత్యంత కీలకమైనటువంటి ప్రోగ్రాం 2500 రూపాయలు. అది లేకుండా మహాలక్ష్మి ఇచ్చినాము అని అంటే ఇది నవ్వాలనా ఏడవాలనా? ఈ తికమకైంది ఇదేనా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత అసత్యాలు, ఇంత సత్యదూరమైనటువంటి మాటలతోని సమాజాన్ని వంచేటువంటి ప్రయత్నం చేస్తే అది ఆ స్థాయికి శోభనివ్వదనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రైతు భరోసా, రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 1500, వ్యవసాయ కూలీలకు 1200, వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్. ఇప్పుడు వరి పంటకు అని ఉన్నది. క్లియర్గా వాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో రైతు భరోసా కింద వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఏమంటున్నారు? సన్న బియ్యం అంటా ఉన్నారు, సన్నవడ్లు అంటున్నారు. అంటే ప్రతిదాన్ని మసిబూసి మారేడుగాయ చేసి కోత పెట్టేటువంటి దుర్మార్గం, వంచడం. ఇక ఇందిరమ్మ ఇండ్లు సంవత్సరం 11 మాసాలు గడిచిపోయినాయి. ప్రతి సంవత్సరం లక్షలాది ఇండ్లు ఇస్తామన్నారు. చూపిస్తారా ఎక్కడ ఇచ్చిందో? ఇవ్వకున్నా ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇక యువ వికాసం ఇదైతే పూర్తిగా ఎంత దుర్మార్గం అని అంటే దీన్ని ఊసేలేదు ఇప్పటి వరకు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఎన్ని మండలాలున్నాయి తెలంగాణలో? దాదాపు 700 మండలాలున్నాయి. మొన్న వాళ్ళు ఇన్నిట్లో పూజ చేసిండ్రు, ఒక 25 మండలాల్లోనే చేసిండ్రు. అంటే యావరేజ్గా ఈ 600-700కు పూర్తి కావాలి వీళ్ళ పదవీ కాలంలో. అంటే సంవత్సరానికి 150 నుంచి 200 పూర్తి కావాలి. ఒక 25కి కొబ్బరికాయలు కొట్టి, అది కూడా కొన్ని చోట్ల అనుగుణమైనటువంటి స్థలాలు దొరకలే. మినిమం 20-25 ఎకరాలు కావాలన్నారు. స్థలం దొరకకుంటే ఎక్కడో కాడ పూజ చేసి మేము ప్రారంభిస్తున్నాం అనేటువంటి శంకుస్థాపన చేసి దాన్ని కూడా ఆయన లిస్టులో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక చేయూత కింద ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు. ఈ పాపం ఊరికే పోదు. 2000 రూపాయలు, 500 రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్దారులు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మొదలు ప్రభుత్వం పగ్గాలు చేపట్టినటువంటి తొలినాళ్లలో 1000 రూపాయలతో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. ఆర్థిక వ్యవస్థను చూసుకుంటూ సంపద సమకూరిన కొద్దీ సమకూర్చబడ్డ సంపద పేద వర్గాలకే పంచబడాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు 2000 రూపాయల దాకా తీసుకొచ్చారు. అన్నమాట నిలబెట్టుకున్నారు. వీళ్ళు 4000 అని అంటే చాలామంది ఈ వర్గాలన్నీ కూడా నిరుపేద వర్గాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తాయి. తప్పకుండా
మాకు ఈ 2000 బదులు 4000 వస్తున్నాయంటే ఇంకా మా జీవితం గొప్పగా ఉంటుందని వాళ్ళని ఎంత నిరాశకు నిస్పృహలకు వాళ్ళ గోస వాళ్ళ బాధ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈడ వీళ్ళు బడ్జెట్ను మేము మొదటిసారి బడ్జెట్ ప్రసంగ పాఠంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహకాలను కల్పించాలి. రైతుకు ఇచ్చే చేయూత 2 విధాలుగా ఉండాలి. మొదటిది వారికి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడడం, రెండవది వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడడం. అంటే ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చిన వాటి విషయంలో కావచ్చు, బడ్జెట్లో చెప్పిన విషయాలు కావచ్చు, ఎవి కూడా అమలుకు నోచుకున్నటువంటి పాపాన పోవడం లేదు. వాళ్ళ ఇదే బడ్జెట్ పుస్తకంలో వాళ్ళు ఏమంటారంటే అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఎన్ని రోజులయ్యా రుణమాఫీ స్టార్ట్ అయ్యి? ఎన్ని చోట్ల మాకు అందలేదని రైతులు అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొత్తం అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిలో చాలా కేటగారికల్గా నంబరు ప్లస్ ఇచ్చిన డబ్బులు చెప్తా ఉన్నారు. 17-18 వేల కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వబడ్డాయి అనేటువంటి మాట. 31,000 కోట్లు నిన్న మొన్న బహుశా మీరు ఈ మధ్యకాలంలో చూసిండ్రు. నవ తెలంగాణ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వారు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. వారని సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇక్కడనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం అని అన్నాడు. తర్వాత ఆదాయానికి ఖర్చుకు తేడా రూపాయలు 12,000 కోట్లు. ఆదాయానికి ఖర్చుకు మధ్య తేడా 12,000 కోట్లు. 30,000 కోట్లు ఆదాయం ప్రతి నెల వస్తేనే బండి సాఫీగా సాగుతుంది. 30,000 కోట్ల రూపాయలు నెలవారీగా వస్తేనే బండి సాఫీగా సాగుతుంది. వస్తున్నది 18,500 కోట్లే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా అడ్మిట్ అయింది. మరి మీరు చెప్పిన దాంట్లో ఏ పథకాలకు కోత పెడతారు? చివరికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇస్తున్నవి కూడా బ్రేక్ పడేటువంటి ప్రమాదం ఉన్నది. మరి ఈ రకంగా అంటే ఇందాక వాళ్ళు బడ్జెట్ పుస్తకంలో ఎక్కువ కారణం చాలా క్లియర్గా ఉన్నది. ప్రభుత్వాన్ని నడపడం మాకు తెలుసు, ఏ రకంగా నిధులు సమకూర్చాలి, ఏ రంగాలకు ఏ రకంగా ఖర్చు పెట్టాలి అని మొదటి బడ్జెట్ స్పీచ్లోనే ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? అప్పులు అని గగ్గోలు పెడతా ఉన్నారు. అంటే స్పష్టత లేక పాలనపై ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి చూస్తూ ఉంటే పరిపాలన చేతగాక, పాలనపై పట్టురాక, అనుభవం లేక, అవగాహన పెంచుకోక ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా ఈ ప్రభుత్వ పాలన నిర్వాహకం కొనసాగుతూ ఉన్నది. అధిష్టానం ముందు మోకరిల్లడం, తాబేదారుగా కప్పం కట్టడం, గాల్లో చక్కర్లు కొట్టడం, ఇతర రాష్ట్రాల్లో మనం ఇక్కడ అమలు చేయని పథకాలు అమలు చేస్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చడమే ఇది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వ రీతి తీరు. ఇక కేసీఆర్ గారి విషయానికి వస్తే ఉద్యమాన్ని ఆయన అంటే ఎంత బిలిటిల్ చేస్తున్నారు అంటే అసలు తెలంగాణ రావడంలో కేసీఆర్ గారి ప్రమేయం పాత్ర లేదన్నట్టుగా కూడా బడ్జెట్ పుస్తకాలలో ఉండదు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సోనియమ్మ ఇచ్చింది, కాంగ్రెస్ తెచ్చింది అనేటువంటి ధోరణి. ఇవాళ ఉద్యమాన్ని ఆరంభించి ప్రాణాలకు తెగించి ఇల్లు వాడాపల్లె కదిలించి విభేదించే పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒకనాడు ఢిల్లీలో తెలియని తెలంగాణను విశ్వ వినువిధుల్లో దగద్దగమానం చేసి తెలంగాణను దేశంలోని నంబర్ 1గా నిలిపి తెలంగాణ అడుగడుగున అణువణువున కనిపించే ఒకే ఒక్కడు మేరు నగధీరుడు కేసీఆర్. అందుకనే దయచేసి మీరు కూడా అవగాహన పెంచుకోండి. చక్కటి
పాలనను అందించండి. అనవసరంగా తెలంగాణ ప్రతిష్టను హిమశిఖ పర్యంతం చేసినటువంటి దాన్ని మళ్ళీ ఆ గౌరవాన్ని ఆ స్థాయిని దిగజార్చొద్దని కూడా కాంగ్రెస్కు సూచన చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా వ్యవసాయకు సంబంధించినటువంటి వాళ్ళ ఈ ప్యాడీ మేము బ్రహ్మాండమైనటువంటి దిగుబడి సాధించినాం కాళేశ్వరం లేకున్నా అన్నారు. అసలు కేసీఆర్ గారు ఈ పంట దిగుబడి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిండో వీళ్ళకేమైనా తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గతంలో 2014కు ముందు తెలంగాణ అది తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ అధికారంలో కొనసాగిన భారతదేశంలో అత్యధిక డార్క్ ఏరియాస్ ఎక్కడున్నాయనంటే తెలంగాణలో. డార్క్ ఏరియా అంటే భూగర్భ జల మట్టాలు పూర్తిగా అడుగంటినటువంటి ప్రాంతాలు. ఇవాళ అటువంటి తెలంగాణను కేసీఆర్ గారు రకరకాల కార్యక్రమాల ద్వారా మన వాగుల్ని వంకల్ని మన చెరువుల్ని మన భూగర్భ జలాలు పెంచడం కోసం ఆయన చేసినటువంటి భగీరథ ప్రయత్నం సఫలమై ఇవాళ బ్రహ్మాండమైన భూగర్భ జల మట్టాలు చాలా అద్భుతంగా కొన్ని సందర్భాల్లో పేపర్లలో చూసినాం, ప్రత్యక్షంగా కళ్ళతో చూసినాం. కొన్ని సీజన్లు అయితే భూగర్భాలు ఉండేటువంటి బోర్సు వాటంతటవే ఉబికొస్తూ ఉన్నాయి. అటువంటి సీన్లు కూడా తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో ఆవిష్కృతమైనవి. ఇవాళ సర్ఫేస్ వాటర్ ద్వారా పంటలు పండించాలి అనేది కేసీఆర్ గారి విధానం సిద్ధాంతం. వీళ్ళు ఏం చేసిండ్రు? ఈసారి పంట దిగుబడి పెరిగింది, కారణం భూగర్భ జలాలు పెరగడం వల్ల. ఈరోజు మళ్ళీ బోర్లను ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. బోర్లను ఆశ్రయించుకోవడం వల్ల మళ్ళీ గత పాలకులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ నిర్వాహకపు రోజుల్లాగా మళ్ళీ డార్క్ ఏరియాస్ పోయేటువంటి దిశగా రాష్ట్రాన్ని వీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. సర్ఫేస్ వాటర్ ద్వారా పండేటువంటి పంటలలో చాలా క్వాలిటీ ఉంటుంది. మన వరల్డ్ అంటే పర్టికులర్లీ నల్గొండకు సంబంధించినటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజల్లో ఆ దుస్థితి రావడానికి గ్రౌండ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడమే. పంటల్లో కానీ తాగే నీళ్ళల్లో కానీ తాగే పాలల్లో కానీ ఫ్లోరైడ్ కంటెంట్ వస్తూ ఉన్నది అనేది శాస్త్రవేత్తలు చెప్పింది. దీనికి పరిష్కారం ఏంటంటే సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి. కేసీఆర్ గారు అన్ని రంగాలకు సర్ఫేస్ వాటర్ ఇస్తే మళ్ళీ వీళ్ళు భూగర్భ జలాల వైపు తీసుకుపోతూ ఉన్నారు. అంటే అన్ని విధ్వంసకర ఆలోచనలు. అందుకని వరంగల్ సభ విషయంలో మేము చెప్తా ఉన్నాం, మీరు పెట్టేది విజయోత్సవ సభ కాదు, విశ్వాసఘాతుక సభ. కాళోజీ గారి ప్రాంగణాన్ని ప్రారంభించేటువంటి నైతిక అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు. కారణం దేని మీదనైతే ఆయన పోరాటం చేసిండో, ఎటువంటి వాళ్ళైతే ఆయన పోరాటం చేసేటానికి కారకులైనలో వాళ్ళు ఇవాళ ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.